హాయ్ గైస్, హౌ ఆర్ యూ? హ్యాపీ సంక్రాంతి అండి ఎవ్రీవన్. నిన్న భోగి గురించి మేము ఎలా చేసుకునే వాళ్ళము మా చిన్నప్పుడు చెప్పాను కదండి. ఇప్పుడు సంక్రాంతి గురించి చెప్దాం అనుకుంటున్నాను అనమాట. మా మమ్మీ ఎలా చేసేవాళ్ళు అనేది. చిన్నప్పుడు ఏంటండి, ఆ మ్యారేజ్ అయ్యే వరకు కూడా మా అమ్మ మా మమ్మీ మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేసేది కాదండి. తను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచిపోయి తను శుచిగా స్నానం చేసేసి రకరకాల వెరైటీస్ దేవుడి దగ్గరికి పిండి వంటలన్నీ చేసేసేదండి. పిండి వంటలన్నీ చేసేసి గారెలు, బూరెలు, పరవన్నం, సేమియా, పులిహోర. పులిహోర అంటే మా నాన్నగారికి చాలా ఇష్టమండి. తర్వాత పాల తాలికలు, ఇవన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ రెడీ చేసేదండి అమ్మ. రెడీ చేసేసి తను పెద్దలకి బట్టలవి పెట్టేసుకునేదండి. పెద్దలకు బట్టలవి పెట్టేసుకుని ఈ పిండి వంటలన్నీ పెట్టేసి పూజ అది చేసేసుకునేదండి. పూజ చేసేసుకుని అప్పుడు మమ్మల్ని లేపేదండి. తెల్లవారుజామునే పూజ అయిపోయేదండి అమ్మది. అప్పుడు మమ్మల్ని లేపి స్నానాలు అవి చేయమని నాకు, నాన్నగారికి, తమ్ముడికి, చెల్లికి అందరికీ కొబ్బరికాయలు ఇచ్చి తల ఒక కొబ్బరికాయ కొట్టమనేదండి. తల కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకా ప్రసాదము అందరికీ పెట్టేదండి. పెట్టి అమ్మ అయితే పరమాన్నం చేసినప్పుడు ముద్దపప్పు చేసేదండి. నాన్నగారికి చాలా ఇష్టం అన్నమాట ఆ కాంబినేషన్ అంటే. పరమాన్నం మధ్యలో ముద్దపప్పు పెట్టి దాంట్లో నెయ్యి వేసేదండి. అది స్పెషల్గా నాన్నగారికి ఇచ్చేదండి అమ్మ. అది నాన్నగారే తినేవాళ్ళు. ఈ తర్వాత మేము దండం పెట్టేసి కొత్త బట్టలు వేసేసుకుని, కొత్త బట్టలు మాత్రం కంపల్సరీ అండి మా ముగ్గురికి. కొత్త బట్టలు వేసేసుకుని చక్కగా తయారైపోయి దేవుడు దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా ప్రసాదం తినేసేవాళ్ళం అండి. ప్రసాదం తినేసి ఇంకా అప్పుడు కొత్త బట్టలు కదా, చక్క ఫ్రెండ్స్ అందరికి మళ్ళీ అందరి ఇళ్ళకి ఒకళ్ళొకళ్ళు అందరి ఇళ్ళకి వెళుతూ వస్తూ ఇంకా అలా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఆటలాడేసుకుని అందరము అలా అందరి ఇళ్ళకి వెళ్ళటము, ఎవరేం కొత్త బట్టలు కొనుక్కున్నారు, ఎవరు ఎలా పూజ చేశారు, అలా అన్నీ చూడటము రావడము, అలాగా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. సంక్రాంతి వస్తే చింతలపూడిలో అలా ఉండేదండి మాకు. ఇంకా అమ్మ పిండి వంటలు అయితే అన్ని రకాల పిండి వంటలు చేసేదండి. అరిసెలు, చెక్కలు, జంతికలు, లడ్డూలు, అన్ని రకాల పిండి వంటలు చేసేదండి. అక్కడ అందరూ అలా చేసుకునేవాళ్ళండి. అందరూ అలా చేసుకునేవాళ్ళు అనమాట. అక్కడ ఉన్న అమ్మ ఫ్రెండ్స్ అందరూ కలిసి అలా చేసుకునేవాళ్ళండి. చేసుకుని అందరూ చక్కగా ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకుంటూ స్టోర్ చేసుకుంటూ ఉండేవాళ్ళండి. అలా చాలా బాగుండేదండి. అలా సంక్రాంతి వచ్చిందంటే అలాగా ఆ రోజు ఇవి చేసిన పిండి వంటలతోనే సరిపోయేదండి. అమ్మ చేసిన పిండి వంటలతోనే కడుపు నిండిపోయేదనమాట. అమ్మ చాలా బాగా మంచి కుక్ అండి అమ్మ. చాలా మంచి కుక్ అనమాట. అప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అవి లేవండి. లేకపోతే మా మమ్మీ చేసిన ఫుడ్స్ పెడితే ఎక్కడికో వెళ్ళిపోయేదండి మా ఛానలు. అమ్మ ఉన్నప్పుడు యూట్యూబ్ అది అంత లేదండి. అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి వంటలవి, చాలా సూపర్గా చేస్తుంది. నన్ను కూడా అలాగే అంటారు, అమ్మలానే చేస్తావు నువ్వు వచ్చు, అలాగే చాలా బాగా చేస్తావు అని అంటారు తిన్నవాళ్ళు. అది నేను చెప్పడం కాదు కదండి, మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ అంటారనమాట చాలా బాగుంటుందని. అలా అప్పుడైతే ఇంక ఫోన్లు కూడా లేవండి. ఇక మామూలుగా ఏదో నేర్చేసుకున్నాం అలాగా. ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు ఎడ్యుకేషన్తోనే సరిపోయిందండి. ఎప్పుడు పనులవి చేసి ఎరగం అసలు. ఇక తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేర్చుకోవడం, అమ్మ వచ్చినప్పుడు అమ్మ ఎలా చేస్తుందో చూడటము, అలాగే ఇక అన్నీ నేర్చుకున్నామండి. నాన్నగారికి పులిహోర అంటే చాలా ఇష్టమండి. అందుకని పులిహోర బాగా చేయడం అది నేర్చుకున్నాం అనమాట. పులిహోర అది ఎక్కువ అమ్మ కూడా వారానికి 3 సార్లు చాలామంది పండగలకే చేసుకుంటారండి. కానీ మా అమ్మ అయితే అలా కాదండి. పులిహోర, పరమాన్నం, బూరెలు, గారెలు ఎప్పుడైనా వారానికి ఒకసారైనా కూడా చేసేదండి. నాన్నగారికి చాలా ఇష్టమని వారానికి ఒకసారైనా కూడా అన్ని రకాల వెరైటీస్ వారానికి ఒకసారైనా చేసేదనమాట. అదండి మాకు చింతలపూడిలో సంక్రాంతి చాలా బాగా జరిగేదండి. హరిదాస్ వస్తారు, అన్ని రకాల పిండి వంటలు తీసుకెళ్తారండి, పాటలు పాడతారు, అలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు హరిదాసే కనిపించలేదండి మాకైతే. మార్నింగ్ నుంచే హరిదాసే కనిపించలేదండి అసలు. ఇక్కడ అలా ఉంటుందండి. సిటీస్ వచ్చేసరికి, సిటీస్ అనే కాదండి, ఇప్పుడు చాలా చోట్ల అలా అయిపోయిందండి. పెద్దగా అలాగా ఆచార అది వరకు ఉన్నాయన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఆచార వ్యవహారాలన్నీ తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు పెద్దలకు బట్టలు పెట్టడం కూడా చాలామంది పెట్టట్లేదండి. వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కానీ పెద్దలకు కూడా చాలామంది బట్టలు పెట్టట్లేదండి. కానీ మేము మాత్రం అమ్మ ఎప్పుడూ పెట్టేదండి. కంపల్సరీ అమ్మ బట్టలు పెట్టేది.
దాన్ని బేస్ చేసుకుని నేను కూడా ఇప్పుడు కంపల్సరీ ప్రతి సంవత్సరం బట్టలు పెడతానండి. సంక్రాంతికి ఎప్పుడైనా కుదరకపోయినా కనుమ రోజైనా కూడా కంపల్సరీ పెడతామండి. బట్టలు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయమండి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఈరోజు మనకి మన పిల్లలు బట్టలు పెడతారు అని ఎదురు చూస్తుంటారటండి. అమ్మ అనేదనమాట. అలా బట్టలు పెడతారు, పిండి వంటలు పెడతారని ఎదురు చూస్తూ ఉంటారు పెద్దలు అని చెప్పేదండి అమ్మ. అందుకని కంపల్సరీ నేను మాత్రం అసలు స్కిప్ చేయనండి. ఇన్‌కేస్ సంక్రాంతికి కుదరకపోయినా కంపల్సరీ కనుమ రోజైనా పెడతానండి. లాస్ట్ ఇయర్ కుదరలేదు. అందుకని కనుమ రోజు పెట్టానండి. ఈరోజైతే సంక్రాంతి రోజు కుదిరింది. సంక్రాంతి రోజు ఇక్కడే ఉన్నాము. సంక్రాంతి రోజు కుదిరింది. అందుకని సంక్రాంతి రోజు కంపల్సరీ పెద్దలకు బట్టలు పెట్టుకుంటామండి. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయము. కంపల్సరీ మీరందరూ కూడా అలా పెట్టుకుంటారా ఏంటనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.